కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్ పాజిటివ్స్ అవుట్వే నెగిటివ్స్ అనుకుంటారు. చెప్పండి. కల్నల్ పరమేశ్వర్ గారు, సో చాలా నిశ్చితమైన అభిప్రాయాలు డాక్టర్ రియాజ్ గారు. మీరేంటి, ఏకీభవిస్తారా, విభేదిస్తారా, లేకపోతే ఏమైనా సవరణ చెప్తారా? నేను మీకు ఇదివరకు కూడా చెప్పాను, నేను ఒక సోల్జర్ని. నేను ఐ విల్ ఓన్లీ టాక్ అబౌట్ సోల్జర్. నేను పొలిటికల్ కమెంట్ చేయను, కానీ దట్ వాజ్ అ స్మగ్ కమెంట్ అండి. అంటే ఎవరిదో హర్దీప్ సింగ్ పూరి గారిని అంటున్నట్టున్నారు, ఆయన పేరు వచ్చింది అని. అంటే ఐ హ్యావ్ మై డిసగ్రీమెంట్ దేర్. ఆయన హర్దీప్ సింగ్ పూరి గారు బయటకు వచ్చి క్లియర్ చేయాలి ఎందుకు వచ్చింది, వై డిడ్ ఎక్స్చేంజ్ దోస్ ఈమెయిల్స్, అండ్ హీ షుడ్ అపాలజైజ్. ద బేసిక్ థింగ్ ఇస్ హీ షుడ్ అపాలజైజ్. ఐ హ్యావ్ ఎ డిసగ్రీమెంట్ సార్. కానీ దానికోసం వచ్చిందని దానికి ట్రంప్ పేరే ఉందండి దానిలో 150 సార్లు. అదే దట్ ఈస్ అ చీప్ కమెంట్ ఇఫ్ యూ ఆస్క్ మీ. సో ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు పొలిటికల్ డిబేట్స్. బట్ నేనేమంటున్నానంటే దానికోసం మనం వెళ్ళి ప్యాక్ సిలికా అగ్రిమెంట్ చేసుకున్నాము, సంబంధం లేని కమెంట్స్ అండి. దీస్ ఆర్ బేసికలీ పొలిటికలీ డ్రివెన్ కమెంట్స్. ఐ డోంట్ కేర్ ఫర్ దెమ్. ఐ డోంట్ యాక్చువల్లీ యాక్సెప్ట్. అలాంటి నేను 100 చిట్టాలు తీస్తాను యాజ్ అ సోల్జర్. 71 వార్లో మీరేం చేశారు, 93,000 మందిని వెనక్కి పంపించారు. మన వాళ్ళని తెప్పించుకోకుండా, 54 ప్రిజనర్స్ తెప్పించకుండా వాళ్ళకు వదిలేశారు. ఆ రోజు ముందుకెళ్ళుంటే బహుశా మనకు లాహోర్ కూడా మన చేతిలో ఉండేదేమో. ముందుకెళ్ళడం వెనకెళ్ళడం పక్కన పెట్టండి సార్, కనీసం మన వాళ్ళని మనం తెప్పించుకోవాలన్న ఇంగిత జ్ఞానమైన ఉండాలి కదా మీ ప్రైమ్ మినిస్టర్ కి, మన ప్రైమ్ మినిస్టర్ కి. సారీ, ఆవిడ నా ప్రైమ్ మినిస్టర్ కూడా. సో యూనో దట్ ఈస్ రాంగ్ దిస్ థింగ్, బట్ ఐ కరెక్టెడ్ మై సెల్ఫ్. సో ఆ మాత్రమైన జ్ఞానం ఉండాలి కదా, లేదు. వినకుండా అప్పుడు మనం పెద్ద బిగ్ బ్రదర్ అయిపోయాము. ఇండస్ వాటర్ ట్రీటీ సైన్ చేసాం వెళ్ళి గుడ్డిగా. ఇన్నిచ్చి బాయ్ బాయ్ అంటే వాడు వచ్చి మనకి గుద్ది వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి డోంట్ లుక్ ఈస్ట్ అనే పాలసీ పెట్టుకుని నార్త్ ఈస్ట్ ని కుక్కలకు వదిలేసాం మనం. ఇప్పుడు నేను ఆ మాట అంటే అది మణిపూర్ మాట తీస్తారని నాకు బాగా తెలుసు, కానీ మణిపూర్ ఇస్ అ డిఫరెంట్ స్ట్రాటజిక్ డిస్కషన్. అది తెలిసి కూడా ఎవరు అక్నాలెడ్జ్ చేయన ఇష్యూ అది మణిపూర్. అండ్ ఒక అడగతిలో ఇరుకుపోయిన పొక చెక్కు ఇరుకున్నట్టు ఉంది అక్కడ మన విషయం. సో వీ హ్యావ్ టు డీల్ విత్ డిఫరెంట్. సో మణిపూర్ ఇష్యూ ఇస్ డిఫరెంట్. బట్ నేను అనే పాయింట్ అంటే దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఇష్యూ అండి. టెక్నాలజికలీ యూ కాంట్ మిస్ ద బస్. ఏఐలో అమెరికా ఇస్ అ మార్కెట్ లీడర్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ గోయింగ్ అండర్ అమెరికాస్ లీడర్షిప్ ఇన్ దేర్ టు పార్ట్నర్? నేను టెక్నాలజీ ఇస్తాను, నేను హ్యూమన్ పొటెన్షియల్ ఇస్తాను, నువ్వు టెక్నాలజీ ఇన్వెస్ట్ చేయి, మనీ ఇన్వెస్ట్ చేయి, లెట్ us both combine and make a strategic. 185 దేశాలు ఉన్నాయన్నారు. ఇంకా అంటే కూర్చుంటామా? సోమాలియా, నార్త్ సోమాలియా, ఈస్ట్ తిమోర్, ఈ పపువా న్యూ గినియా వీళ్ళందరూ వచ్చి సైన్ చేశాక చూసి అబ్బా అందరూ సైన్ చేశారు కదా, ఫెంటాస్టిక్, ఇప్పుడు నేను కూడా సైన్ చేస్తానంటే ఆ పాటికి అయిపోయింది. వీ విల్ లూజ్ అవర్ కంట్రోల్ ఆన్ ఇట్. ద హోల్ రేస్ ఈజ్ టు బీట్ ద కోర్సివ్ కంట్రోల్. కోర్సివ్ కంట్రోల్ అన్నది ఒక టర్మ్ ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. ఆ కోర్సివ్ కంట్రోల్ ని బీట్ చేయాలంటే టైమ్లీ ఇంటర్వెన్షన్ కావాలండి. ఆ కోర్సివ్ కంట్రోల్ అనేది మనకు అర్థమైందంటే యూ హ్యావ్ టు ఇంటర్వ్యూన్ అట్ ద రైట్ మూమెంట్ అండ్ మేక్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. వాడు మన ఫ్రెండా, వాడు మన ఎనిమియా, లాంగ్ టర్మ్ ఫ్రెండా, షార్ట్ టర్మ్ ఫ్రెండా అంటే దట్ విల్ నాట్ వర్క్. రష్యా దగ్గర వెపన్స్ కొన్నాము, రష్యన్ సిస్టమ్ రిలయబుల్ ఉన్నాయంటే ఉన్నాయి, కానీ డూ వి రియల్లీ డిపెండ్ ఓన్లీ ఆన్ రష్యా? ఆల్రెడీ యూఎస్ నాశనం చేసి రష్యా దగ్గర తీసుకొచ్చారు. రేపు పొద్దున్న సిఐఏ రష్యాలో ఇంటర్వ్యూనే రష్యాని కూడా నాశనం చేస్తే మన ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు? అంటే మనం వీ విల్ నాట్ ఫ్రేమ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్. పోయిన 10 సంవత్సరాలు నేను పొలిటికల్ కమెంట్ అన్నారు. పోయిన 70 సంవత్సరాల్లో 62 నుంచి 60 సంవత్సరాలు 65 సంవత్సరాల్లో చైనా ఎప్పుడు టేబుల్ మీదకి వచ్చి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఏమన్నాడు, ఐ థింక్ 6 months బ్యాక్ ఏంటో, ఇండియా తోటి మనం ట్రేడ్ డెఫిసిట్ ని మేము తగ్గించడానికి వీఆర్ విల్లింగ్ టు కమ్ టు ద టేబుల్ అన్నాడు. ఒక్క ప్రైమ్ మినిస్టర్ ఒక గవర్నమెంట్ చూపించండి ఆ మాట దాకా తీసుకొచ్చింది. వచ్చింది కదా చైనా ఆ లైన్ దాకా. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ వర్క్ అండి. డిప్లొమసీ ఈజ్ నాట్ ఓవర్ నైట్ ఎఫర్ట్. అందరికీ తెలుసు, వీ డోంట్ ఎక్నాలెడ్జ్ అంతే. ఈ డిప్లొమసీ వర్క్స్ ఓవర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ కోఆర్డినేషన్ అండ్ ఇయర్స్ ఆఫ్ టాక్స్. మన బోర్డర్ ఇష్యూస్ ని మనం ఎంగేజ్ అవుదాము. మనం కొన్న ట్రేడ్ డెఫిసిట్ ని, ఇండియా తోటి చైనా కొన్న ట్రేడ్ డెఫిసిట్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ డెఫిసిట్. దాని తర్వాత రష్యాతో ఉంది మనకి $68 billion ట్రేడ్ డెఫిసిట్. ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. చైనా అంటుంది ఇప్పుడు లేదు, ఇండియాతో ఉన్న ట్రేడ్ డెఫిసిట్ మనం తగ్గించుకుందాము అని. $98 billion $99 billion ట్రేడ్ డెఫిసిట్ ఉంది. So if China has come around to talk about it, that means China is also willing to get into a strategic partnership with India. అవసరాలకి కావాల్సిన పార్ట్నర్షిప్ మనం ఫ్రేమ్ చేద్దాము, మన గొడవల్ని మనం సెపరేట్ గా రిజాల్వ్ చేసుకుందాము. లెట్ us have 2 separate tables for these. మనం మడిగట్టి కూర్చుని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక మనం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకుందాము అని మాట్లాడుకోవద్దు. దట్ ఈస్ వాట్ వీ వర్ డూయింగ్ అంటిల్ నౌ. ఇప్పుడు రెండింటిని ప్యారలల్ గా నడిపిద్దాము. లెట్ us build trust in each other అని ఒక లెవెల్ దాకా వచ్చారు. అంటే యూ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ విచ్ హస్ గాన్ ఆన్ దేర్. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ దోస్ గుడ్ వర్క్ ఆల్సో. రైట్. ఒకసారి డాక్టర్ రియాజ్ గారు ఇక్కడ ఒక ప్రస్తావన చేయాలి. ఒక సీనియర్ అంబాసిడర్, ప్రస్తుతం వారు పదవీ విరమణ చేశారు. వారు అంతర్గత సంభాషణలో వాళ్ళు చెప్పింది ఏంటంటే 10 ఏళ్ల క్రితం వరకు చైనా డిప్లొమాట్స్ కనీసం మనం వెళ్తే అన్న డిప్లొమాట్స్ మీటింగ్ జరిగితే ఎక్నాలెడ్జ్ చేయడానికి, మనల్ని కనీసం పలకరించడానికి, కన్నెత్తిలా చూడటానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదట. అంత నీచంగా మనతో వ్యవహరించేవాళ్ళు.
ఈ రోజున వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు. ఈ డిఫరెన్స్ మీరు గమనించారా? ఇక్కడ ఎవరిని నేను భుజాన వేసుకోవట్లేదు, ఎవరిని కింద దించట్లా. కాన్స్టెంట్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్, డిప్లొమాటిక్ సర్కిల్స్లో నడుస్తున్న ఎఫర్ట్ వల్ల ఈరోజు మనం అది చూస్తున్నాం. ఎంత బీలిటిల్ చేసి మాట్లాడేవాళ్ళట. నేను ఆ పేరు చెప్పను, మన అందరికీ సుపరిచితులే. మీరు చెప్పండి. ఐ థింక్ ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉన్నట్టుందండి. కైండ్లీ మ్యూట్లో ఉండండి. మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి. కైండ్లీ అండి, ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి. డాక్టర్ రియాజ్ గారు మాట్లాడతారు. రైట్ అండి డాక్టర్ రియాజ్ గారు. వాసుదేవ్ గారు, నాకు ఎందుకో మన గొప్ప కవి గురజాడ అప్పారావు గారు గుర్తొస్తున్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఫారిన్ రిలేషన్స్ అయినా లేదా డొమెస్టిక్ పాలసీస్ అయినా కూడా ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలనేది మా అభిప్రాయం. నేను అక్కడి నుంచి ఎక్కడ డివేట్ కావాల్సిన అవసరం నాకు లేదు. ప్రజలు నాకు ముఖ్యం. చాలా క్లియర్గా నేను ఏమంటున్నానంటే, ప్రపంచ దేశాలతో మనం డీల్ చేసుకుంటా ఉన్నప్పుడు, ప్రధానంగా బిజినెస్ అగ్రిమెంట్స్ కానీ మిగతా అంశాలు డీల్ చేసుకుంటున్నప్పుడు, అది ఈ దేశ ప్రయోజనాలకు ఏం మేలు చేస్తున్న విషయం మీదే డిస్కషన్ కొనసాగాలి. ఫారిన్ పాలసీ అట్లే మేక్ కావాలని మనం కోరుకోవాలి. అదే సందర్భంలో ఈరోజు చైనా భారతదేశంతో తగ్గి మాట్లాడడానికి ప్రధాన కారణం దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఇండియన్ ఫారిన్ పాలసీ కానీ, ఇండియన్ డొమెస్టిక్ పాలసీ కానీ, ఈ దేశంలో మన్మోహన్ సింగ్ గారు వచ్చిన దగ్గర నుంచి తీసుకున్న రిఫార్మ్స్ కానీ, దాని ఆధారంగా వచ్చిన గొప్ప హ్యూమన్ రెవల్యూషన్ కానీ, హ్యూమన్ టెక్నాలజికల్ ఎక్స్పోర్ట్స్ చేసే శక్తి కానీ ఇవన్నీ ఉన్నాయి. నేనేమంటున్నానంటే, దేశంలో ఎన్ని రాజకీయ వివాదాలు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినప్పుడు భారతదేశ ప్రయోజనాలే మనం ముఖ్యంగా చూసుకోవాలి. ఈరోజు ఇండియా ఒక మార్కెట్, ప్రపంచంలో చాలా గొప్పగా మార్కెట్ ఉందన్న కోణంలో మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టా. మనం సోవియట్ యూనియన్లో కమ్యూనిజం పోయిన తర్వాత, అది ఓపెన్ మార్కెట్ అయిన తర్వాత ఎల్పిజి ఫినామినాలో మనం ఏదో చూపెట్టుకున్నాం. ఎందుకంటే ఎల్పిజి ఫినామినాలో మార్కెటే బిగ్. ఇక్కడ ఈరోజు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా, ఎవరు ప్రధానమంత్రిగా లేకున్నా, ఇండియా అనేది ఎప్పుడు బిగ్ మార్కెట్ అయి ఉంటుంది. ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి, అట్లాగే మన దగ్గర కూడా చాలా రేర్ మినరల్స్ ఉన్నాయి. ఆ కోణంలో నీ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీలో నేషనల్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్గా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మాట్లాడిన ఏ ఒక్క వ్యాఖ్యానం కూడా వెనుక తీసుకోవట్లేదు. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. నేను నా దేశం మైండ్ సెట్తో మాట్లాడుతున్నాను సార్. నా మైండ్ సెట్ అంతా నా ఉద్యోగుల గురించి, నా రైతుల గురించి, ఈ దేశం గురించి, ఈ దేశ సౌభాగ్యం గురించి, సింధు నాగరికత గురించి, వర్ధిల్లిన గొప్ప నాగరికత, ఓరియంటల్ సొసైటీ సంబంధించిన నాగరికత కోణంలో మాట్లాడుతున్నాను. నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా అమెరికా ఈరోజు టెక్నాలజికల్ రిచ్ ఉండొచ్చు, కానీ ఓరియంటల్ నాగరికత, సంస్కృతికి సంబంధించిన పరంపరలో ఇరాన్ కన్నా, భారతదేశం కన్నా, చైనా కన్నా అమెరికా చాలా వెనుకది. అంకుల్ శామ్స్ తోటి ఇంగ్లాండ్ నుంచి ఎవరైతే దుబ్బేసి అక్కడ నిర్మించారో వాళ్ళతో నిర్మించబడ్డది. నేనేమంటున్నానంటే, నువ్వు తలొగ్గాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు మనమే చూసుకుందాం సార్. ఇరాన్ ఉంది, మిలిటరీ పవర్ ఎక్కడ చూసినా కూడా అమెరికా ముందు ఇరాన్ నిలవలేదు. కానీ ఇరాన్ స్టాండ్గా అమెరికాకి అగైన్స్ నిలబడగలిగింది కదా, చైనా నిలబడగలిగింది కదా, చిన్న వియత్నాం అనే దేశం నిలబడగలిగింది కదా. వార్ ఇష్యూలో కానీ అమెరికా బెదిరింపులకు తలొగ్గాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో నేను కల్లం గారి అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాను. అప్డేట్ కాకుండా అవుట్డేట్ అయిపోతూ ఉంటాం. అదే సందర్భంలో అమెరికా నిర్దేశానికి అనుగుణంగా, వాళ్ళు ఇచ్చిన పాలసీస్ అనుగుణంగా, ఇప్పుడు మనకి బిజినెస్ ట్రీటీ చూద్దాం మనం. అందులో వాళ్ళు ఫస్ట్ బైలేటరల్ అగ్రిమెంట్లో వచ్చిన అగ్రిమెంట్, వైట్ హౌస్ నుంచి వస్తున్న వైట్ పేపర్లో చెప్తున్న విషయాలు వేరు. కాబట్టి చాలా డివియేషన్ ఉంది. కాబట్టి ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సందర్భంలో దేశ ప్రయోజనాల కోసము, ఈ దేశం సమున్నతంగా నిలబడడం కోసము ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ కోరుకోవాలి తప్ప, ఒక దేశం యొక్క మైండ్ సెట్తో ఆలోచిస్తే మన దేశానికి సంబంధించిన ఫారెన్ పాలసీని నేషనల్ ఇంట్రెస్ట్లో కాపాడలేము అనేది అభిప్రాయం. 60-70 ఏళ్ళ చరిత్ర లేకుండా ఈరోజు మైటీ పవర్గా, వన్ ఆఫ్ ది మైటీ పవర్స్గా ఇండియా ఎమర్జ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి దయచేసి ఈరోజు మార్కెట్ ఎకానమీలో చూసినా కూడా, అట్లాగే మనం ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ తీసుకున్నా కూడా, ఒక వరల్డ్ లీడర్ ఎమర్జ్ కావడం వెనుక కూడా 60 సంవత్సరాల చరిత్ర ఉన్నది. చరిత్ర మర్చిపోయి నేను గాల్లో నిలబడ్డాను, గాలిని తీసుకొచ్చి ఆకాశంలో పెట్టిందని అనుకోవడం అనేది అహంభావం అవుతుంది. సమయం కూడా పూర్తిగా వస్తుంది. కన్నల్ రావు గారు కంక్లూడ్ చేస్తారు. నేను వారు కంక్లూడ్ చేసే ముందు ఒక విషయం అవుట్ ఆఫ్ ద బాక్స్ చెప్తున్నాను. అట్లీస్ట్ మీ ఓటు వాళ్ళని కనీసం నా థింక్ ట్యాంక్ 4-5 కలిపి ఒక థింక్ ట్యాంక్గా ఏర్పాటు చేసుకొని రాహుల్ గాంధీ గారి పక్కన పెట్టుకోమని చెప్పండి. కాస్త ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ తోటి ముందుకెళ్ళే అవకాశం ఉంది. నేను అంటే పూర్తి పాజిటివ్ టోన్తో చెప్తున్నాను సార్.